కానీ ఎవడు ఆ పేరు వేసింది, నా పేరు 9వ పేర్లు వేసింది ఎవడాడు అని నాన్ సెన్స్ అని మాట్లాడాడు. సో 2 పాయింట్లు అక్కడ. మొదటి పాయింట్ లో బాలయ్య మాట్లాడిన మాటని చిరంజీవి గారు కూడా చాలా చాలా పెద్దరికంగా జరిగింది నిజం, ఇది కరెక్టే, ఆయన 1-to-1 రమ్మన్నారు, వెళ్ళిన తర్వాత గౌరవించారు, చాలా బాగా గౌరవించారు. తర్వాత 5గురు మినిస్టర్ గారు ఫోన్ చేసి అంటే 5గురు అన్నారు, కాదండి కరోనా 5గురు అంటే కాదు 10 మంది వస్తామన్నాము, సరే రమ్మన్నారు, వెళ్ళాము, కలిసాము, మాట్లాడి నా వల్లే ఆ రేట్లు పెంచడం కార్యక్రమం జీవో వచ్చింది నేనంటే వాళ్ళు, దాంట్లో బాలయ్య సినిమాకు కూడా వచ్చింది అని చెప్పారు. సో అక్కడ బాలయ్య మాట్లాడిన దాంట్లోనూ ఈయన మాట్లాడిన దాంట్లో ఇద్దరు ఒక క్లారిఫికేషన్, ఒక ఎక్స్ప్లెనేషన్, అంతే అక్కడ ఒకళ్ళొకళ్ళు దూషించుకోవడం లేదు. ఇక్కడ అసలు విషయం ఏంటి, బయటపడాల్సిన విషయం, బయట తేలాల్సిన విషయం, ఇప్పుడు చిరంజీవి గారు తన లెటర్లో నాకు అవమానం జరగలేదు, బాగా చూశారు అని ఆయన అంటాము. వాళ్ళతో పాటు ఉన్న ఆర్ నారాయణమూర్తి మమ్మల్ని ఎంతో గౌరవంగానే చూశారు, ఎక్కడ అవమానం జరిగింది, అది ఒట్టి మాట, ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయకూడదు అని ఆర్ నారాయణమూర్తి అన్నాడు. ఆర్ నారాయణమూర్తి ఏ పార్టీ మనిషి కాదు, ఆయన కమ్యూనిస్ట్, ఆయన కూడా మాట్లాడు. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరిది నిజం? ఇప్పుడు ఈ మాటను పట్టుకొని కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో చిరంజీవి గారిని అవమానించారని బాగా పబ్లిష్, మాలాంటి ఇదేంటి పెద్ద చిరంజీవి గారు అంత సీనియర్ ఆర్టిస్ట్ ని ఇలాగూ అవమానించడం ఏంటి అని అనుకున్నాం. అది ఇవాళ అబద్ధం అని తేలిపోయింది. ఇవాళ బాలయ్య దాని ఎక్స్ప్లెనేషన్ క్లారిటీ చిరంజీవి గారు ఇవ్వడంతో అది అబద్ధము, అవమానం జరగలేదు, ఓన్లీ కూటమి ప్రభుత్వం ఎన్నికల కోసం వాడుకుంది మాట అనేది తెలమైంది. ఇప్పుడు తేలాల్సిన విషయం ఏంటంటే చిరంజీవి గారు మాట్లాడింది నిజమా, చిరంజీవి గారు మాట్లాడి అవమానం జరగలేదు అని చిరంజీవి గారు అన్నమాట నిజమా, లేదా ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మా అన్నయ్యను అవమానించారని పవన్ కళ్యాణ్ బాధపడటం కానీ కూటమి ప్రభుత్వం దాన్ని ఎన్నికలుగా వాడుకుంటాం కానీ అది నిజమా? ఏది నిజం, ఏది అబద్ధం? ఈ 2 నిజాలు కాలేవు, 2 అబద్ధాలు కాలేవు. ఇందులో చిరంజీవి గారు చెప్పిందైనా నిజం అవ్వాలి, లేదా పవన్ కళ్యాణ్ కూటమి మాట్లాడిందైనా అబద్ధం కావాలి, నిజం కావాలి, 2 ఏదో ఒకటి అది తేలాలి. అది ఎందుకు తేలాలి అంటే రాజకీయం కాదు, ఇక్కడ రాజకీయాలకే మాట్లాడగాలి. ప్రజల ముందు ఇది పెద్ద విషయంగా ఉంది. ఎన్నికల టైంలో ప్రజల ముందు అందరూ బాధపడ్డారు, అదేంటి సీనియర్ అంత పెద్ద ఆయన పట్టుకుని ఇలాగూ అవమానిస్తారు, అందరూ ఫీల్ అయ్యారు. సో ప్రజల ముందు ఒక అపోహ ఉంది, కొంతమంది అవమానించ కాదు, కొంతమంది అపోహ ఉంది, చిరంజీవి గారిని అవమానించారు అనేది అపోహ. అది లేదు, నన్నేమీ అవమానించలేదు, చిరంజీవి గారు తన నోటి ఆ లెటర్లో రాసేశారు. ఆయన ఇది అప్పుడే చెప్పుంటే బాగుండేది, బట్ అప్పుడు ఆయన మౌనం వహించారు. ఎందుకంటే తమ్ముడు రాజకీయంగా ఉన్నాడు, తను మాట్లాడటంలో తమ్ముడికి నష్టం జరుగుతుందేమో అని ఉండొచ్చు, ఇంకోటి ఆ రోజు మాట్లాడాలి. ఇవాళ కానీ బెటర్ లేట్ దాన్ని ఎవరైనా ఆ రోజు కాకపోయినా ఈ రోజు మాట్లాడారు. ఆయన తన పెద్దరికిగా నిజాన్ని చెప్పారు. ఆయన మసిమూసి మారేడుకాయ చెప్పకుండా అది అనకుండా డైరెక్ట్ గా నాకు మర్యాద జరిగింది, చాలా గౌరవంగా చూశారు, మేము వెళ్ళిన వాళ్ళు కూడా గౌరవంగా చూశారు. అది దండం పెట్టడం అనేది ఎవరు కోరింది కాదు, ఆయన సహజ సిద్ధమైన చిరంజీవి గారు సహజ సిద్ధమైన వినయంతో ఆ సీఎం సీటుకి ఆయన పెట్టారు. అంతేగాని దండం పెట్టకమైన చేతులెత్తి నమస్కరించడని ఎక్కడ లేదు. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళి సిద్ధరామయ్యని కలిశారు. సిద్ధరామయ్యని కలిసినప్పుడు ఎక్కడ దిగారు? బయటకి అక్కడే గేట్ పోర్చుకో దాకా వెళ్ళాలన్నమాట, ఎందుకంటే ప్రోటోకాల్. అక్కడే దిగారు, వచ్చారు, స్టేజ్ మీదకి వచ్చి ఈయనకి సిద్ధరామయ్య గారికి కర్ణాటక చీఫ్ మినిస్టర్ నమస్కారం పెట్టాడు. కానీ సిద్ధరామయ్య లెగవని కూడా లేదు, అలాగే కాలు మీద కాలు వేసుకుని అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. సో దాన్ని మనం ఏమంటాం? అది అలాగే మన రేవంత్ రెడ్డి దిగి సినిమా వాళ్ళందరూ వెళ్ళాం. ఈ సినిమా అందరూ వెళ్తే ఆయన కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు, కాలు ఊపుతూ కూర్చున్నాడు. అందరూ మన సినిమా వాళ్ళందరూ చేతులు కట్టినప్పుడు అదేమంటే సీఎం ఆఫీస్ ప్రోటోకాల్ అన్నారు, మనం అక్కడ అలా ఉండాలని. సో ఇవన్నీ ఆ రోజు ఏంటంటే ఎన్నికలకు వాడారు, ఎన్నికల కోసం దాన్ని రాజకీయంగా వాడారు. అది రాజకీయంగా వాడారు కనుక అప్పుడు చిరంజీవి గారు కూడా మాట్లాడాల, ఈ రాజకీయం వెళ్తాంది, ఈ సమయంలో మనం మాట్లాడి అనవసరంగా ఎందుకు అని మౌనం వహించారు ఆయన. అది ఇవాళ చెప్పారు, ఇవాళ కూడా టాపిక్ రాబట్టి ఆయనగా చెప్పలేదు, టాపిక్ రాబట్టి తప్పదు. అసెంబ్లీలో వచ్చింది కనుక ఆయన పేరు కామినేని మాట్లాడటం, తర్వాత బాలయ్య మాట్లాడటం, దాని మీద ఆయనకి జెంటిల్మెన్ గా ఒక నిమిషం ఆయన జెంటిల్మెన్ గా క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఇచ్చేశారు. సో ఇక్కడ ఇష్యూ అనవసరంగా బాలయ్య ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ పోటాడుకుంటూ అనవసరం. బాలయ్య చిరంజీవిని ఏమి అనలేదు, చిరంజీవి గారు బాలయ్యని ఏమి అనలేదు, ఇద్దరు ఒకళ్ళేమో అపహాస్యాలు చేసుకోలేదు, సెటైర్ లేవు, ఏమీ లేవు. డైరెక్ట్ గా ఈయన క్లారిటీ ఇచ్చి, ఈయన క్వశ్చన్ చేశాడు, ఆయన క్లారిటీ ఇచ్చారు, అయిపోయింది. దేర్ ఇట్స్ మ్యాటర్. ఇక్కడ అసలు విషయం, రెండో విషయం, బాలయ్య
తనకు 9వ పేరు వేశారు. నేను దుర్గేష్ కూడా అడిగాను ఎవరు వేశారు, అది ఇప్పుడు తేలింది ఎవరు వేయలేదు, గవర్నమెంట్ కాదు వేసింది, మా ఇండస్ట్రీలోనే తప్పు జరిగింది. ఆ వేసిన వాడు కూడా క్షమాపణ సారీ చెప్పేశాడు, అనుకోకుండా జరిగిందని. సో అది ఇండస్ట్రీలో జరిగింది తప్పు, అది నాట్ గవర్నమెంట్. ఏదేమైనా ఈ 2 పాయింట్లు అక్కడ మాట్లాడాడు. చిట్టుబాబు గారు చర్చిద్దాం ఒక నిమిషం. ఆనంద్ సార్ గారు, ఒక్క నిమిషం, ఇందులో ఫినిషింగ్ ఒకటి చెప్పేస్తా. ఇందులో మనకు తేల్చాల్సింది ఏంటంటే ఎవరిది నిజం, చిరంజీవి గారు చెప్పింది నిజమా? అవునవును, నేను చెప్పాను, మీరు ఆల్రెడీ దాని గురించి చెప్పారు. కూటమి చెప్పింది నిజమా? అదే ఎవరిదో ఒకరిదే నిజం అవ్వాలి కదా. ఓకే, తేలాల్సిందే అంటారు. ఓకే ఆనంద్ సార్ గారు, ఏది నిజం ఏది అబద్ధం తేలాల్సిందే అట. నమస్కారం వర్మ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్ వర్మ గారు, చెప్పండి సార్. కాదు, తేలాల్సిందే అట, ఏది నిజం ఏది అబద్ధం.